గత వీడియోలో మనము ఒక టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక కాలంని ఏ విధంగా సెట్ చేయాలి, డేటా టైప్ ఇట్లాంటివి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము క్రియేట్ చేసినటువంటి టేబుల్కి కింద వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి, రోస్ని ఎలా యాడ్ చేయాలి లేదా రికార్డ్స్ ఎలా యాడ్ చేయాలి అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోతో ఒక మొత్తంగా టేబుల్ని అటు కాలమ్స్తో పాటుగా రోస్ని కూడా ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోతో మనం మొత్తంగా పూర్తిగా తెలుసుకోగలుగుతాం. ఈ వీడియోని ఇప్పుడు చూడండి. హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్ ఏదైతే ఉందో అది ఒక్కసారి చూద్దాము. అందుకోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేటువంటి టేబుల్ కదా మంది. సో నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేము, ఏజ్, క్వాలిఫికేషను, జాబ్ రోల్ అండ్ శాలరీ, అడ్రస్. ఇది మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్. ఇప్పుడు ఇదే కదా మనం అనుకుంటున్నటువంటి టేబుల్. సో ఇప్పుడు ఈ కింద డేటా ఏదైతే ఉందో ఈ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి మనం వాడాల్సినటువంటి మరొక టెక్నిక్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి కమాండ్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇన్సర్ట్ ఇంటూ. సో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము ఎక్కడికి, ఎంప్లాయీస్ అనే టేబుల్లోకి. అందుకని ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి కమాండ్ తీసుకోవాలి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎక్కడికి, ఎంప్లాయీస్ అనేటువంటి టేబుల్కి. ఎంప్లాయీస్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ కాలమ్స్ని మనం మెన్షన్ చేయాలి. మన టేబుల్లో ఉండేటువంటి కాలమ్స్ ఏంటి? ఆ కాలమ్స్ నేము, ఏజ్, క్వాలిఫికేషన్, జాబ్ రోల్ అండ్ శాలరీ. ఇవి కదా కాలమ్స్. ఎస్. సో ఇప్పుడు నేను నేము, తర్వాత ఏజ్, ఆ తర్వాత క్వాలిఫికేషను, ఆ తర్వాత జాబ్ రోల్, తర్వాత శాలరీ, ఆ తర్వాత అడ్రస్ అని చెప్పి నేను ఎంప్లాయీస్ అనే టేబుల్లోకి ఈ కాలమ్స్లోకి వాల్యూస్ ఎంటర్ చేయాలి, అంటే డేటాను ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు వాల్యూస్ని ఇక్కడ చెప్పాలి. వాల్యూస్ అని ఓపెన్ చేసి వాల్యూస్ ఏంటి, ఫస్ట్ ఇదిగోండి NS 28 బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇది కదా. సో ఈ వాల్యూస్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏంటి NS అనేది ఏంటిది, స్ట్రింగ్ కదా, అందుకని ఇన్ఎడెడ్ కామర్స్లో పెట్టాలి. ఆ తర్వాత అతని ఏజ్ ఎంత, 28. 28 అనేది ఏంటి, జస్ట్ ఇంటీజర్ న్యూమరికల్ వాల్యూ కదా, అందుకని ఇన్ఎడెడ్ కామర్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, బీటెక్. సో బీటెక్ అనేది ఒక స్ట్రింగ్ వార్కర్ కదా, స్ట్రింగ్, అందుకని ఇన్ఎడెడ్ కామర్స్. ఆ తర్వాత అతను జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి, అతను జాబ్ రోల్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. గుడ్. ఆ తర్వాత అతని శాలరీ 80,000. ఆ తర్వాత అతను ఏ ఊర్లో ఉంటున్నాడు, రాజమండ్రి, RJY. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏం చేశానంటే ఎంప్లాయీస్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేశాను. ఏం ఇన్సర్ట్ చేశాను, వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. దేన్ని బేస్ చేసుకొని, కాలమ్స్ని బేస్ చేసుకొని. ఓకే, చేస్తున్నాను, ఇంకా చేయలేదు, చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ చేద్దామా? సో నేను ఇట్లా ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిక్యూట్ అని చెప్పి ఇక్కడన్నా ట్యాప్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్లో F5 అన్నా మనం క్లిక్ చేయొచ్చు. చూడండి, 1 రో ఎఫెక్టెడ్. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని కొట్టాను అనుకోండి, ఏమైంది, ఎస్. చూడండి, NS 28 ఏజ్, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, శాలరీ రాజమండ్రిలో ఉంటున్నాడు, అన్నీ వచ్చేసాయి. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. సో అలాగే మిగిలిన రోస్ని కూడా మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ప్రతిసారి మేము అన్ని రోస్ని ఇన్సర్ట్ చేయడానికి మొత్తం కోడ్ రాయాలా?
ప్రతిసారి ఇండివిజువల్గా ప్రతి రోకి ఇంత కోడ్ రాయాలా అని మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదు, ఇక్కడ వరకు రాసుకొని వాల్యూస్ అలా మనం కింద ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగానో చూపిస్తా చూడండి. సో చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. మీరు పైన కాపీ చేసుకోవచ్చు, కాకపోతే మీకు చూపించడానికి నేను మళ్ళీ ఇంకోసారి టైప్ చేస్తున్నాను అంతే. అడ్రస్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎక్కడికి? ఎంప్లాయీస్ అనే టేబుల్లోకి. ఏ కాలమ్స్? ఇగోండి ఈ కాలమ్స్ అన్నింటికి. ఓకే, గుడ్. వాల్యూస్ ఏంటి? ఇక్కడ పైన ఆల్రెడీ మనం ఎన్ఎస్ అనే అతని యొక్క వాల్యూస్ ఇచ్చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మిగిలిన వాళ్ళు వాల్యూస్ ఇవ్వండి. నెక్స్ట్ ఎవరున్నారు? జీకే. ఓకే, గుడ్. ఆ తర్వాత అతని ఏజ్ ఎంత? 30. ఓకే, అతని క్వాలిఫికేషను బీటెక్. ఓకే, అతను ఏం చేస్తాడు? జాబ్ రోలు మేనేజర్. ఓకే, తర్వాత అతని శాలరీ ఎంత? 50,000. ఓకే, సో అతను ఎక్కడ ఉంటున్నాడు? కాకినాడలో ఉంటున్నాడు, కేకేడి. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయి, మళ్ళీ కామా పెట్టు, మళ్ళీ కిందకి రా. కావాలనుకుంటే వాల్యూస్ అంతటిని కూడా మనం కింద రాసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు మరొకరి డీటెయిల్స్ చూద్దాం. ఎవరి డీటెయిల్స్? ఆర్కే అనే అతని డీటెయిల్స్. అతని ఏజ్ ఎంత? 52. అతని క్వాలిఫికేషను బీకామ్. తర్వాత అతను ఏం చేస్తారు? అకౌంటెంట్. గుడ్. అతని శాలరీ ఎంత? 35,000. అతను ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్. అతని అడ్రస్ ఎంత? హైదరాబాద్. సో ఇట్లా కావాలనుకుంటే ఇంకా కామ పెట్టుకొని ఇంకా మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఏదైతే చూపించానో, నేను మీకు టేబుల్, ఏ టేబుల్ అయితే చూపించానో ఆ టేబుల్ తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఇలాంటి టేబుల్, మొత్తాన్ని టేబుల్ని క్రియేట్ చేయండి. నేను మొదటి 3 రోజు నేను ఎంటర్ చేశాను కదా, మీరు టేబుల్ని క్రియేట్ చేసి మొత్తం రోజు అంతటిని కూడా నేను ఇప్పుడు ఏదైతే విధానం చెప్పానో, ఏదైతే ప్రొసీజర్ చెప్పానో అదే ప్రొసీజర్లో మీరు మిగిలిన డేటా అంతటిని కూడా మీ టేబుల్లో ఇన్సర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో సక్సెస్ఫుల్గా మేము టేబుల్ క్రియేట్ చేసాము అని చెప్పి చెప్పండి. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ అని చెప్పి కాలమ్స్ అన్ని మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఆ కాలంలోకి ఏ వాల్యూస్ పెట్టాలో ఆ వాల్యూస్ని కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని అంతటిని రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. ఏమైంది ఇక్కడ చూడండి, 2 rows ఎఫెక్టెడ్. వెరీ గుడ్, అంటే 2 rows యాడ్ అయినాయి. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని కొట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అంటున్నా. ఎస్, వెరీ గుడ్. సక్సెస్ఫుల్గా మనం 3 rows ఎంటర్ చేసాం. ఎన్ఎస్జీకేఆర్కే. మీరు మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒక టేబుల్లోకి డేటా అనేది ఏం చేస్తాము? ఇన్సర్ట్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ sessions, please subscribe the channel.